జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, రోజు నా ఈ మాటల్ని నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు కదా, ఇప్పుడైనా ఈ రోజైనా మనసు పెట్టి విను. మంచి అవకాశం అస్సలు వదులుకోవద్దమ్మా. చేజార్చుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా. ఈరోజు పోతే మళ్ళీ ఈరోజు వస్తుందా చెప్పు? లేదు కదా. అందుకే జాగ్రత్తగా విను. ఇంత మంచి అవకాశం ఎప్పటికీ రాదు. ఈ దుర్గమ్మ మాటని అశ్రద్ధ చేస్తే తరువాత నువ్వే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరేనా? ఈ అమ్మ మాటని ఎందుకు అలక్ష్యం చేస్తున్నావు? ఈ రోజైనా మనసు పెట్టి విను. ఇది ఒక నీకు మంచి అవకాశం, వదులుకోవద్దమ్మా. ప్రతిరోజు కూడా నేను చెప్పేది విని విన్నట్టు వదిలేస్తున్నా. కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నా. ఒక పని చేయాలి అని చేసి అది నెరవేరకపోతే నన్ను కోప్పడుతున్నా, నిందిస్తున్నా. నా ప్రార్థనలన్నిటికీ నేను స్పందించడం లేదని నిరుత్సాహపడుతున్నా. ఏం చేసినా అది నీ మంచి కోసమే ఎందుకు గుర్తుపట్టడం లేదు? నేను ఇప్పుడు కావాలని కూడా భవిష్యత్తులో నీకు చెడు కలిగించేది ఏదీ చేయను. అందుకే ఆలస్యం అవుతుంది. అది నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. నేను ఒకటి చెప్పాను అంటే దాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలి తల్లి. దాన్ని లోతుగా చూడకుండా సరైన నిర్ణయం ఏమై ఉంటుంది? అమ్మ గురించి తెలుసు కదా, నాకన్నీ తెలుసు కదా అని నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? ఇప్పుడు జరిగేది అన్యాయం, అధర్మం అనుకోకుండా కొద్దిగా మనసు పెట్టి విను. నీ కోరిక అన్నీ నెరవేరుతాయి. నేను వింటున్నాను. నువ్వు మనసు పెట్టి నా మాటలు విన్నప్పుడే అమ్మ ఏం చెప్తుంది అనేది నీకు తెలుస్తుంది. అర్థం లేని మాటలు నేను ఎప్పుడైనా చెప్పానా చెప్పు? లేదు కదా. నా బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, సంతోషంగా ఉండమని, హాయిగా ఉండమని. నీకు భయంగా ఉన్నా సరే నన్ను తలుచుకో. నీకు అసౌకర్యంగా ఉన్నప్పుడు మనసారా నా నామాన్ని స్మరించు చాలు. నీ నొప్పిని, సమస్యని, దేన్నైనా ఎదుర్కొనే విధానాన్ని ఈ దుర్గమ్మ నేను నీకు చెబుతూనే ఉంటాను. ఎందుకంటే ధైర్యానికి ప్రతీతి అయిన ఈ దుర్గమ్మ నీచంతా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? నా బిడ్డలకి జరిగేది ఏదైనా సరే వాళ్ళ మంచి కోరే నేను చెబుతాను, ఆలోచించే చేస్తాను. నన్ను నమ్మేవారు పూర్తిగా నమ్మాలి. నీకు కలిగే ప్రతీది కూడా చూసి నేను ఇస్తానన్నది అక్షరాల నిజం. నా బిడ్డలు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. జరిగేదంతా అంతా మంచిగా అని నమ్మితే చాలు. నీ గెలుపుకున్న కొన్ని సమస్యల్లో అన్నిటినీ నేను ఎదిరిస్తాను. నిశ్చయంగా ఉండు, నీకు నేను జరిపిస్తాను. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నీకు నీ తల్లిగా నేను నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. నీకు ఏదీ ఇవ్వలేదని కోప్పడకు. నిన్ను అలక్ష్యం చేస్తున్నానని అపోహపడకు. నిన్ను అనుక్షణం కాపాడుకుంటున్నానన్నది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ దుర్గమ్మ మీద ఉన్న కోపాన్ని కాస్త తగ్గించుకో చాలు. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కదా. నువ్వు వినేలా ఉంటున్నావా? తరువాత కొన్ని విషయాలను మర్చిపోతున్నావు. ఎప్పటిలానే ఇప్పుడు కూడా నా తల్లి ఈ మాటలు చెబుతుందిలే అని, ఎంతలే అని తీసి పారేయకు. నీకు అవసరం ఏది, అవసరం లేనిది ఏది నేను ఆలోచించే ఇస్తాను. అనవసరమైంది ఇవ్వను. ప్రతి దానికి కూడా కారణం ఉంటుంది. కొద్ది రోజులకు ఆ కారణం తెలుసుకుని అర్థం చేసుకుంటావు. కొంతకాలం ఓపికగా ఉండు. నేను నిన్ను ఎలాంటి స్థితిలో అయినా వదిలిపెట్టను. అది బాధైనా సంతోషమైనా నీ వెంటే ఉంటాను అన్నది అక్షర సత్యం. నీ అన్ని విషయాల్లో నీకు పక్కాబలంగా, ధైర్యంగా ఉంటాను. సమస్య వచ్చినప్పుడు ప్రతి దాన్ని పరిష్కరించే దారిని, ధైర్యాన్ని నేను ఇస్తాను. నీ జీవితంలో మంచి మంచి మార్పులు తీసుకొస్తాను. అన్నిటికీ ప్రతి ఒక్క విషయంలో నీ వెనకే ఉంటాను. దిగులు పడకు. నా బిడ్డవైన నువ్వు, ఈ దుర్గమ్మ బిడ్డవైన నువ్వు, నిన్ను కాపాడుకొని ఎలాంటి చెడు ఆవహించకుండా కాపాడే బాధ్యత నాది. ఇక నీకు అంతా మంచే జరుగుతుంది. నీ ఆశలన్నీ పూర్తి చేస్తాను. కోరికలు తీరుస్తాను. నీకు కలిగిన బాధల్ని తొలగిస్తాను. నా మాట విని ధైర్యంగా ఉండు. అంతా శుభమే జరుగుతుంది. నిజమైన భక్తి ఉన్నవారు ఎప్పుడూ కూడా వాళ్ళని నేను కాపాడుతూనే ఉంటానన్నది అక్షర సత్యం. ప్రతి ఒక్క సమయంలో కూడా నీకు సాయంగా ఉంటాను. నీకు వచ్చిన కష్టాల నుండి నీకు తెలియకుండానే నేను కాపాడుతూ ఉంటాను. నీది నాది దగ్గర సంబంధం అమ్మా. జన్మ జన్మల బంధం. ఈ తల్లి బిడ్డల బంధం చాలా బలమైనది. ఇక నువ్వు సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను.
మంచి జీవితం నీకు అందిస్తాను. అందరూ గొప్పగా చూసేలా, నిన్ను మెచ్చుకునేలా నువ్వు జీవించేలా చేస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే అన్నిటినీ మారుస్తాను. ఈ దుర్గమ్మను మొక్కిన నీకు విజయం అనేది సర్వనిశ్చయంగా కల్పిస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండమ్మా. నా ఈ వాక్కులను కొట్టిపారేయకుండా జాగ్రత్తగా విన్నావంటే అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. అలా కాకుండా ఏముందులే అమ్మ రోజు చెప్పే మాటలే కదా, కొత్తగా ఏముందులే అని కొట్టిపారేస్తే తరువాత ఇబ్బంది పడేది నువ్వే. అర్థమవుతుంది కదా ఈ దుర్గమ్మ ఏం చెబుతున్నాను? నా బిడ్డలు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ, కోరిక. అలాంటిది నువ్వు నా మాటల్ని అలక్ష్యం చేస్తూ నా దారిలో నడవకుండా నీకు నచ్చినట్లు నడుస్తాను, ఆ దారినే వెళ్తాను అంటే ఎలా చెప్పు? జీవితం ఎలా మారుతుంది? నీ జీవితం నీకు నచ్చినట్లుగా, నువ్వు కోరినట్లుగా, నువ్వు మెచ్చినట్లుగా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లు నువ్వు వినాలి, వినే తీరాలి. కాస్త నమ్మకంతో ఉన్నావంటే ఆ నమ్మకాన్ని నిజం చేసి నీ జీవితాన్ని స్వచ్ఛంగా, అందంగా, ఆనందంగా మారుస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉండగా నీకెందుకు దిగులు? సంతోషంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.